ఓం నమ శివాయ. రెండు నిటారుగా పెట్టి ధ్యాన ముద్రలో 3 సార్లు ఓంకారం చేసుకోవాలి. నాతో పాటుగా ఓంకారం చేయండి. भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. महामृत्युंजय मंत्र. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्. संकल्प. ओम संगच्छध्वं संवदध्वं संवो मनासि जानता देवा भागं यथा पूर्वे संजानाना उपासते. प्रार्थना. ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय. ओम शांति शांति शांति. हरि ओम. जय श्री राम. ओम नमः शिवाय. जय भगवान जय जय. ओम नमः शिवाय. ఇప్పుడు మొదటిగా మనం ప్రాణాయామం చేసుకుందాం. ప్రాణాయామం ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని వదలండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రైట్ సైడ్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ నుండి శ్వాస తీసుకొని రైట్ వైపు వదలండి. రైట్ నుండి శ్వాస తీసుకొని లెఫ్ట్ వైపు వదలండి. ఇలా ఒక సర్కిల్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఒక 10 సర్కిల్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఈ విధంగా మనం దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటాం. ఇప్పుడు ఇదే ప్రాణాయామం అంతర్ముఖం బాహ్యముఖంతో పాటు చేసుకోండి. అంటే శ్వాస తీసుకొని హోల్డ్ చేయండి కొద్దిసేపు. తర్వాత శ్వాసని రైట్ సైడ్ నుండి వదలండి. మళ్ళీ రైట్ సైడ్ నుండి శ్వాస తీసుకొని కొద్దిసేపు హోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ నుండి వదలండి. నిదానంగా ప్రశాంతంగా చేసుకోండి.
ఓం నమస్తే. ఈ విధంగా ఒక 3 times 5 times అంతర్ముఖ ప్రాణాయామంతో పాటు అనులోమ విలోమం చేసుకున్నాం. ఇప్పుడు మనం చేసుకునే ప్రాణాయామం భస్త్రిక అంటాం. గుండె నిండా గుండె బలంతో శ్వాస తీసుకొని పూర్తిగా వదులుతూ ఉండాలి. ఇట్లా ఒక 20 times చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని భస్త్రికా ప్రాణాయామం అన్నాం. ఇప్పుడు అంతర్ముఖ ప్రాణాయామం చేసుకుంటాం. శ్వాస తీసుకుని హోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత నేను బీజ మంత్రాలు చెప్తా ఉంటాను, దాన్ని మనసులోనే మీరు అనుకోండి. హోల్డ్ చేసిన తర్వాత లం వం రం యం హం ఓం ఓం. శ్వాస వదిలేయాలి. మళ్ళీ శ్వాస తీసుకోండి. లం వం రం యం హం ఓం ఓం. మనసులోనే అనుకోండి. నేను మీకు తెలియాలని ఇలా బయటకు చెప్తున్నాను, దీన్ని మనసులోనే అనుకోవాలి. లం వం రం యం హం ఓం ఓం. లం వం రం యం హం ఓం ఓం. మళ్ళీ ఇంకోసారి లం వం రం యం హం ఓం ఓం. ఇది ఈ విధంగా ఈ మంత్రాన్ని మనము, ఈ బీజ మంత్రాలు మనం చెప్పుకుంటే మనస్సులో ఆటోమేటిక్ గా చక్రం అనేది యాక్టివేషన్ అవుతుంది. బస్ ఈ విధంగా చేసుకున్నాం. ఇప్పుడు మనం చేసుకునే ప్రాణాయామం కపాలభాతి అంటాం. కపాలభాతిని శ్వాస లోపలికి తీసుకోకూడదు. ఈసారి మనం బయట పుష్ చేస్తూ ఉండాలి, తీసుకునేది ఉండదు. పుష్ చేస్తూ ఉండాలి. చిన్న చిన్నగా 100 సార్లు చేయండి, 200 సార్లు చేయండి. అలా కంటిన్యూ. రిలాక్స్ అవ్వండి. మధ్య మధ్యలో అలసిపోతే కంటిన్యూ చేస్తున్నాం. 200 సార్లు కంప్లీట్ చేసుకోండి.
ఈ విధంగా చేసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న రోగము బయటికి పోతుంది, అలసట బయటికి పోతుంది, టెన్షన్ బయటికి పోతుంది. ఇది కపాలభాతి ఒక రకంగా అమృతం అన్నమాట. ఇది మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. జై భవ్. ఓం నమస్తే. ఇప్పుడు ఈ ప్రాణాయామం అయిన తర్వాత మనం చేసుకోవాలి బాహ్య కుంభకం. శ్వాస తీసుకొని బయటకు వదిలేయాలి, వీలైనంత పూర్తిగా బయటకు వదిలేసిన తర్వాత అలాగే కొద్దిసేపు హోల్డ్ చేయండి. జై చేయండి. ఈ విధంగా శ్వాస తీసుకోవాలి. ఓం 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 ఓం. శ్వాస వదిలేసి పూర్తిగా మళ్ళీ శ్వాస తీసుకోవాలి. ఓం 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 ఓం. ఈ విధంగా శ్వాసను మనం పూర్తిగా బయటకు వదిలేయాలి. ఓం 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 ఓం. జై గోవిందా సీత. ఇలా మనం బాహ్య కుంభకం చేసుకుంటాం. ఒక 3 times 5 times చేసుకుంటే శరీరానికి ఆరోగ్యం అనేది లభిస్తుంది. నెక్స్ట్ మనం చేసుకునే ప్రాణాయామం సూర్యభేది. కుడి ముక్కు నుండి శ్వాస తీసుకొని ఎడమ ముక్కు వదులుతా ఉంటుంది. కుడి వైపు నుండి శ్వాస తీసుకొని ఎడమ వైపు వదలాలి. 2 3 4 5 6 7 8 9. రిలాక్స్. డీప్గా శ్వాస తీసుకుని రైట్కి వదులుతున్నాం. దీన్ని సూర్యభేది ప్రాణాయామం, చక్ర ప్రాణాయామం, విష్ణు ప్రాణాయామం. ఓకే, ఇలా ఈ ప్రాణాయామానికి పేరు. ఓకే, ఇప్పుడు ప్రాణాయామం అయిపోయింది మనకి పూర్తిగా. ఇప్పుడు బ్రాహ్మణి చేసుకోవాలి. లోపల వైబ్రేషన్ ఇస్తాం ఓం ఉకారంతో. ఓకేనా, చేయండి. ఈ విధంగా మనం ఈ ఓంకారాన్ని లోపలే వైబ్రేషన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం చేసుకునే ప్రాణాయామం ఉద్గీత ప్రాణాయామం. ఉద్గీత అంటే బయటకు ఓంకారం చెప్తాం. బయటకు ఓంకారం చెప్పాలి. వెనుటాగే పెట్టుకొని చక్కగా 2 చేతులు స్ట్రైట్ గా పెట్టుకొని ధ్యాన ముద్రలో దీర్ఘంగా ఎంత లాంగ్ చెప్పగలిగితే అంత లాంగ్ ఓం చెప్పాలి. ఓ
చేసుకోండి. ఈ మౌనంలో ఇప్పుడు దాకా మీరు ప్రాణాయామంలో ఏదైతే ప్రశాంతత పొందారో దాన్ని ఫీల్ అవుతూ బయట నుండి ఏమి ఆలోచన లోపలికి రాకూడదు, ఏమి వినకూడదు, ఏమి చూడకూడదు. మౌనం. ఈ శరీరాన్ని మర్చిపోండి. కొద్దిసేపు ఈ శరీరాన్ని మర్చిపోవాలి, బయట సమాజాన్ని మర్చిపోండి. బస్ అనంతమైన పరమాత్మ చైతన్యం వెలుగును చూడండి. ఆ వెలుగులో వెలుగువై పరమాత్మను దర్శించు. వెలుగులో వెలుగువై పరమాత్మను దర్శించడం, దాన్ని దివ్య దృష్టి అంటారు. కనులతో దర్శించేది కాదు, స్వయం చైతన్య రూపంలో ఉండాలి. అప్పుడే భగవంతుని దర్శనం సాక్షాత్ అవుతుంది. ఏ భయం ఉండదు, అక్కడ ఆనందం ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది, ఒక ఉన్నతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీతో ఉంటాం మనం. ఒక అనంత శక్తి మనలోకి ప్రవేశించినట్టు, మనలో ప్రవేశం ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. సమస్త జగత్తులో ఆ శక్తి ఉన్నట్టు మనకు అనుభూతి కలుగుతుంది. పరమాత్మ తప్ప ఇంకా ఈ సృష్టిలో ఇంకా ఏది మనకి కనబడదు. భగవంతుని దివ్య దర్శనం సాక్షాత్ జరుగుతూ ఉంటుంది. ఓం నమః శివాయ. రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు బాగా పెట్టండి. కళ్ళపై వేడి పెట్టుకోండి. రిలాక్స్. ఓకేనా? బస్ ఈ విధంగా మనం ప్రాణాయామం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రాణాయామం చేసుకున్నాం, దైవ దర్శనం కూడా ధ్యానంలో చేసుకున్నాం. ఇప్పుడు చిన్నగా ఎక్సర్సైజ్. కాళ్ళు ఇట్లా రౌండ్ తిప్పండి. చేయగలిగిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, చేయలేనివి రిలాక్స్ అవుతూ ఉంటాయి. అంటే నేను చేస్తున్నప్పుడు ఏవైతే మీరు చేయలేకపోతా ఉన్నారో అవి చేయకుండా రిలాక్స్ అవ్వండి. చేయగలిగినవి మాత్రమే చేస్తూ ఉండండి. ఓం నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 నెక్స్ట్ 1. ఇలా కాలు ఇట్లా 2 3 4 5 6 7 8 9 10. రెండు కాళ్ళు కలిపి చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ రెండు చేతుల్లో పెట్టుకోండి. క్రాస్. 1 2 3 4 5 6. చేంజ్. 1 2 3 4 5 6. నెక్స్ట్ 1 2 3 4 5 6. ఆపోజిట్. 1
2 3 4 5 6. ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఇప్పుడు కాలు ఇట్లా స్ట్రైట్ దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఎక్సర్సైజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇలా చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇలా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 3 అభ్యాసాలు తర్వాత ఇలా బటర్ఫ్లై 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? నెక్స్ట్ ఇలా రెండు చేతులు పెట్టుకోండి. ఫింగర్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి. 2 3 4 5 6. నెక్స్ట్ 1 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 2 3 4 5 6. నెక్స్ట్ ఇలా 1 2 3 4 5 6. నెక్స్ట్ 1 2 3 4 5 6. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. ఓకే, కళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోండి. కళ్ళు పైకి కిందకి అప్ డౌన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అప్ డౌన్. రిలాక్స్. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు కళ్ళని రౌండ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, కళ్ళు మూసుకోండి. రెండు చేతులు బాగా రుద్దండి. కళ్ళపై పెట్టండి. నెమ్మదిగా కలుస్తారు. ఓం నమస్తే. ఓకే, నా పొజిషన్ ఇట్లా తీసుకోండి. చేయగలిగినవే చేయండి, చేయలేనివి అవసరం లేదు. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 16 17 18 19 20.
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. నిల్చోండి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చలో రన్నింగ్. 1, 2, 3, 4, 5, 6, change. 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 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Jump. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now sit ups. 1, up, 2, up, 3, up, 4, up, 5, up, 6, up, 7, up, 8, up, 9, up, 10. 1 minute. Relax. Jai Baba. Homeless. Talia. 2, down, 3, down, 4, down, 5, down, 6, relax. Okay. Next, bhujam paiki. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, tap. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, rotation change. 1, 2, 3, 4, 5, change. 1, 2, 3, 4, 5, 6. Moments. Okay? Next, front చేతులు ఇలా పెట్టుకోండి. Back turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next exercise. 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10. Next exercise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next exercise. Up 1, down, 2, down, 3, down, 4, down, 5, down, up, relax. Okay na? Jai. Next రెండు చేతులు ఇలా పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెక్స్ట్ ఇలా ఎక్సర్సైజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Next exercise. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Next exercise. Ila side down. 1 2 3 4 5 6 7 8 9 10. Next exercise. 1 2 3 4 5 6 7 8. Relax. Okay na? Next exercise. 1 2 3 4 5 6 4 minutes. Next exercise. 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 8 1 9 1. Relax. Next 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 8 1 9 1 10. Next exercise. 1 2 3 4 5 6 7 8 9. Change. Next rotation. 1 2 3 4 5 6. Change. 1 2 3 4 5 6. Next. Relax. 1 2 3 4 5 6 7 8 9. 4 minutes. Relax. చూసి వదులుతూ ఉండాలి. ప్రతి ఎక్సర్సైజ్ కి శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. అన్నిటికీ ఓకేనా? ఇది చూడండి. న్యాచురల్ గా శ్వాస, న్యాచురల్ శ్వాస ఎలా జరుగుతుందో అలా చేస్తూ ఉండాలి. కానీ దాని మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. అంతే, ఇదే లేదు. న్యాచురల్ కదా. ఇలా చేస్తూ ఉండాలి. నేను మాట్లాడతాను కాబట్టి మీకు తెలియదు, కాబట్టి మీరు మాత్రం ఇలా చేస్తుంది. ఓకేనా? శ్వాసతోనే ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఇలా ఉన్నారు చూడండి. ఇది ఉంది. శ్వాస న్యాచురల్ ఎలా జరుగుతుంది దాని మీద కాన్సన్ట్రేషన్, అంతే, ఇంకేం లేదు. జై. తల వ్యాయామం చేస్తారు అలాగే సేమ్. ఇలా
నేచురల్ శ్వాస. ఎలా మీరు శ్వాస తీసుకుని వెళ్తారో దాన్ని కంటిన్యూ చేస్తుంది అంతే. ఓకే జై ఓం. ఏదైనా సరే శ్వాసతో పాటు. ఓకే సూర్య నమస్కారాలు చేసుకుందాం. చేయగలిగితే చేయండి, ఎన్ని చేయగలరో అది చేయండి. ఓకేనా? ఒకటి చేసినా, రెండు చేసినా, 5 చేసినా, 10 చేసినా. ఓకే జై జై. రెండు చేతుల పైగా. 1 ప్రణామాసన్, 2 ఊర్ధ్వహస్తాసన్, 3 పాదహస్తాసన్, 4 అశ్వసంచాలనాసన్, 5 సమంతరాసన్, 6 సాష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 సర్వత్రాసన్, 9 అశ్వసంచాలనాసన్ లెఫ్ట్ సైడ్, 10 పాదహస్తాసన్, 11 ఊర్ధ్వహస్తాసన్, 12 ప్రణామాసన్. ఓకేనా? సెకండ్ వన్. 1 ప్రణామాసన్, 2 భుజంగాసన్, 3 పర్వతాసన్, 4 రైట్ సైడ్ అశ్వసంచాలనాసన్, 5 సమాంతరాసన్, 6 సాష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వసంచాలనాసన్, 10 పాదహస్తాసన్, 11 ఊర్ధ్వహస్తాసన్, 12 రిలాక్స్. థర్డ్ వన్. ప్రణామాసన్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, అశ్వసంచాలనాసన్ రైట్ సైడ్, సమాంతరాసన్, సాష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచాలనాసన్ లెఫ్ట్ సైడ్, పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్, ప్రణామాసన్. రిలాక్స్. ఓకే నౌ ఫోర్త్ వన్. ప్రణామాసన్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, అశ్వసంచాలనాసన్ రైట్ సైడ్, సమంతరాసన్, సాష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచాలనాసన్, పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్, ప్రణామాసన్. రిలాక్స్. ఫిఫ్త్ వన్. 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. Yeah? Relax. So, 6th one. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Om Namah Shivaya. Seventh one. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. Ninth one. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. 9th. Eight. Okay, 9th one. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. Om Mitraya Namaha.
ఓం మిత్రాయ నమః ఓం రవయే నమః ఓం రవయే నమః ఓం సూర్యాయ నమః ఓం సూర్యాయ నమః ఓం భానవే నమః ఓం భావే నమః ఓం కషాయ నమః ఓం ఖగాయ నమః ఓం కృష్ణే నమః ఓం పూష్ణే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం మరీచయే నమః ఓం హరియే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ప్రజ్ఞాబలం వీర్యం తేజస్తేషాం చ జాయతే హరి ఓం ఓం రిలాక్స్ డీప్ గా శ్వాస తీసుకోండి పూర్తిగా వదులుతా ఉండండి ఇవన్నీ సూర్య నమస్కారాలు అయ్యాయి ఇప్పుడు మనం ఓం నమస్తే నిల్చొని చేసే ఆసనాలు నిల్చోండి ఓకే నౌ తాడాసన పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 నౌ రెండు కాళ్ళు దూరంగా పెట్టండి ఇలా సైడ్ డౌన్ 1 2 3 4 5 6 అప్ నౌ సైడ్ డౌన్ 1 2 3 4 5 6 up now front down 1 2 3 4 5 6 7 8 9 up relax నడుము పైన పెట్టుకోండి back down 1 2 3 4 5 6 7 8 9 om namah shivaya next front down Parahastasana. Up. Relax. Okay. Now Vrukshasana responding. Position 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Om Namah Shivaya. Next 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓం నమస్తే నెక్స్ట్ అలాగే కాలు మార్చి చేసుకోండి 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్తే 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్తే ఓకే నౌ ఇలా నటరాజాసనం వేసుకోండి పొజిషన్ ఫుల్ గా 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్తే నటరాజాసన చేంజ్ 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్తే ఓకే నా గరుడాసనం వేసుకోండి ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఓం నమః శివాయ నెక్స్ట్ రెండవ వైపు చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 ఓం నమః రెండు కాళ్ళు దూరంగా పెట్టుకోండి రిలాక్స్ అవ్వండి డీప్ గా శ్వాస తీసుకుని రిలాక్స్ అవ్వండి ఓం నమః ఓం నమః हरि ओम ब्रह्मा विष्णु महेश्वर महादेव जय गौर ओके రెండు కాళ్ళు దూరంగా రెండు చేతులు సైడ్ డౌన్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే రెండవ వైపు చేయండి 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః శివాయ ఓకేనా నెక్స్ట్ క్రాస్ లో చేసుకోండి ఇలా 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః శివాయ అలాగే రెండవ వైపు క్లాస్ 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః శివాయ ఓకేనా జై బాబా నెక్స్ట్ గరుడాసనం ఇలా పొజిషన్
సారీ వీరభద్రాసనం 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః శివాయ. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః. అలాగే రెండవ వైపు చేయండి వీరభద్రాసనం 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః శివాయ. ఓకే 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః శివాయ. బస్ వజ్రాసనంలో కూర్చోండి. ఇట్లా వజ్రాసనం రిలాక్స్ అవ్వండి, పూర్తిగా శ్వాస తీసుకోండి, వదులుతా ఉండండి. ఓకేనా? జయ భవాని. ఓం నమః శివాయ. గోవిందాయ హరి నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర పార్వతి పరమేశ్వర అనంతాయ అఖండాయ. మన చుట్టూ కూడా పరమాత్మ వేవ్స్ ఉంటాయి, ఇప్పుడు కూడా రక్షణ కవచం లాగా మన లోపల కూడా భగవంతుని శక్తి ఉంటుంది. ఓకే, మన చేత కార్యం చేయించడానికి భగవంతుని శక్తి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, దాన్ని ఆత్మశక్తి అంటారు, జీవశక్తి అంటారు, చైతన్యం అంటారు. ఓకేనా? ఆ శక్తి లేదే ఈ శరీరం బూడిదన్నమాట, మట్టి, ఎందుకు పనికిరాదు. శక్తి లేకపోతే దీని వెంటనే మనం ఎందుకు పనికిరాదుగా అసలు పట్టుకోవడానికి అంటుకోవడానికి కూడా భయపడాలి. ఓం నమస్తే. భగవంతుని శక్తి ఉన్ననాలే దీనికి గౌరవం. సో ఆ భగవంతుని శక్తిని ఫీల్ అవ్వండి. మనకు మనంగా భగవంతుని శక్తిని ఫీల్ అవ్వాలి. ఈ అనంతంలో ఏదైతే ఉందో మన శరీరంలో కూడా అదే ఉంది. మనం కూడా అనంతంలో ఒక పార్ట్. సో భగవంతుని శక్తిని ఫీల్ అవుతూ మనం ఎంజాయ్ చేయాలి. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి యొక్క భజన పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అర్థమైందా? శ్రీరాముని తనలో ఊహించుకునేవాడు, తన హృదయంలో ఊహించుకునేవాడు, తన శరీరంలో ఊహించుకునేవాడు, అనువనువున భగవంతుని ఊహించుకునేవాడు. ఆ రామునికి దాసుడైపోయి భజన చేసుకుంటుండేవాడు. అలాగే మనం కూడా భగవంతుని శక్తిని మనలో ఫీల్ అవుతూ ఉండాలి. ఓం నమః శివాయ. నెక్స్ట్ మండూకాసనం వేసుకోండి. పొజిషన్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః శివాయ. యోగా అంటే ఒక్క ఆసనాలు అనేటువంటి మైండ్ సెట్ లో ఉన్నారు జనాలు. యోగా అంటే ఒక్క ఆసనాలు, ఏమొచ్చిన ఎక్సర్సైజ్, అదొక వ్యాయామం అనేటువంటి ఫీల్ లో ఉంటున్నారు జనాలు. జనాలు డబ్బులు సంపాదించడం కోసం యోగాని ఆ విధంగా మార్చేశారు. అర్థమైందా? కానీ యోగా అంటే ఆధ్యాత్మిక విద్య. యోగా ఆరోగ్యంతో పాటు మీకు ఆనందాన్ని, ప్రశాంతతని, లాస్ట్ చివరిగా మోక్షాన్ని కూడా అందిస్తుంది. ఓం నమః. నెక్స్ట్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః. యోగాలో ప్రాణాయామము, ఆసనాలు, జపము, ధ్యానము మంచి అలవాట్లు. ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్, మంచి అలవాట్లు. నెక్స్ట్ ఆసన, ప్రాణాయామ, జపము, ధ్యానం. ఈ 5తోనే యోగా కంప్లీట్ అవుతుంది. జై బాబా. ఓం నమః. రెండు చేతులు పైగా, ఫ్రంట్ డౌన్ ఫుల్. 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః శివాయ. భగవంతుని వాసం మనలో ఎప్పుడూ ఉంటుంది. కానీ మనము ఆ భగవంతుని వాసాన్ని, ఇప్పుడు గుడి ఉంది, గుడి దగ్గర మనం చుట్టూ పూర్తిగా పాడు చేసేసాం. ఎవరైనా గుడిలోకి ప్రవేశిస్తారా? అక్కడ పూజ పాట అవుతుందా? పూర్తిగా గుడిని పాడు చేసేసుకుంటే అక్కడ చెత్త పడేసాం. రకరకాల ఏమంటారు సాంఘిక శక్తులు అక్కడ అనేకమైన కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు. ఇలా చేస్తే గుడి అవుతుందా? గుడి ఎప్పుడు? అలాగే మన శరీరంలో భగవంతుడు ఉన్నాడు. కానీ మనం మన ఆలోచన ద్వారా, మన స్టైల్ ద్వారా, మన అలవాట్ల ద్వారా దాన్ని చెత్త చేసేసాం. ఇంకా అక్కడ భగవంతుడు ఉంటాడా? ఉండడు. అందుకోసం భగవంతుడు ఉండాలి హృదయంలో. భగవంతుని శక్తి మనలో దేదీప్యమానంగా వెలగాలి అంటే మనం ఫస్ట్ వినే మాట, చూసే చూపు, రెండింటినీ పవిత్రం చేసుకో. తర్వాత చేసే పని, ఆడే మాట, అదైనా పవిత్రం చేసుకోవాలి. దాంతో పాటుగా మనం ఈ భౌతికమైనటువంటి భగవంతుని సేవలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తూ ఉండాలి. ఇలా మనం పవిత్రం చేసుకోవాలి ఈ శరీరాన్ని. అప్పుడే ఈ శరీరంలో భగవంతుడు వెలుగుతాడనమాట. ఆ వెలుగు మనకు కనిపిస్తుంది.
మనం అన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. శరీరంలో వెలుగు ఎక్కడ ఉంది ఇంకా? ఓకే, ఈ శరీరాన్ని పాడు చేసేసుకుంటుంది ఆలోచనలు. జై భావం. నెక్స్ట్ ఇలా ఉష్ట్రాసనం ఇలా చేస్తాం. అర్ధచంద్రాసనం 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఉష్ట్రాసనం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ సుప్తవజ్రాసనం 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ Shastasana 1 2 3 4 5 6 7 8 9. ఓం. నెక్స్ట్ వృషభాసనం. డౌన్ 1 2 3 4 5 6 7 8 9. ఓం. నెక్స్ట్ వృషభాసనం. కాలు మార్చి చేసుకోవాలి. డౌన్ 1 2 3 4 5 6 7 8 9. ఓం. నెక్స్ట్ జాన్ శిక్షాసనం. 1 2 3 4 5 6 7 8 9. ఓం. నెక్స్ట్ జాన్ శీర్షాసనం. 1 2 3 4 5 6 7 8 9. ఓం. నెక్స్ట్ జాన్ శీర్షాసనం. సరి పశ్చిమోత్తరాసనం. 1 2 3 4 5 6 7 8 9. ఓం. నెక్స్ట్ విపరీత దండాసనం. ఇలా చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. ఓం. మన ఋషులు ఈ ఆసనాన్ని ఎలా సెట్ చేశారంటే, ఈ ఆసనాల ద్వారా మన శరీరం లోపల కూడా అనేకమైనటువంటి మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట. శరీరం లోపల, బయట శరీరం కనబడుతుంది, అది మార్పు జరుగుతుంది. శరీరం లోపల కూడా మార్పు జరుగుతుంది. అర్థమైనా? మనకి అంతరంగిక కుండలి శక్తి జాగ్రత్త అవుతుంది. సుషుమ్నా నాడి యాక్టివేషన్ అవుతుంది. ఓకేనా? సబ్చక్రాలు యాక్టివేషన్ అవుతాయి. ఇలా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఈ ఆసనాల ద్వారా మనకి నేర్పించారు. ఉపయోగాలు అందుతాయి ఈ ఆసనాలు చేయడం ద్వారా. ఓకే, 2 కాళ్ళు ఇట్లా పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9. ఓం నమః శివాయ. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9. ఓం నమః బద్ధకోణాసనం. ఓకే, నెక్స్ట్ అర్ధమచ్చేంద్రాసనం. 1 2 3 4 5 6 7 8 9. ఓం నమః శివాయ. అర్ధమచ్చేంద్రాసనం. 1 2 3 4 5 6 7 8 9. ఓం నమః శివాయ. గోముఖాసనం. 1 2 3 4 5 6 7 8 9. ఓం నమః శివాయ. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9. ఓం నమః శివాయ. మానవ జన్మ యొక్క పవిత్రతను అర్థం చేసుకోండి. మానవ జన్మ యొక్క వాల్యూని అర్థం చేసుకోండి. మనం చేయలేనటువంటి పని లేదు. మనం సాక్షాత్ భగవంతుని దర్శనం చేసుకున్నాం, భగవంతునిలో ఐక్యం అవ్వగలం. ఒక్క మానవ జన్మలో సాధ్యమే. ఓకే, ఏదైనా సమాజంలో అద్భుతం సృష్టించగల శక్తి ఒక్క మానవుడికి ఉంటుంది. ఓం నమః శివాయ. అందుకే దేవతలు కూడా మానవ జన్మ ఎత్తడానికి పరితపిస్తూ ఉంటారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి కూడా మానవ జన్మలో మనకి ఇక్కడ మన సేవలు చేశారు. ఇక్కడ భూమి మీద నిలబడి సమాజానికి మంచి చేశారు. సో అనేక మంది గురువులు, మహాత్ములు, లెక్కలేనంత మంది భారతదేశంలో ఎంతమంది గురువులు ఉన్నారో లెక్కలేదు. వాళ్ళందరూ కూడా ఓ సమాజ ఉద్ధరణ కోసం తనకు తాను ఉద్ధరించుకున్నారు, సమాజాన్ని కూడా ఉద్ధరించారు. సో ఇంత గొప్ప పవిత్రమైనటువంటి మానవ జన్మని మనం ఆ పవిత్రతను గుర్తించాలి. ఓం నమః.
జై భవ. ఓం నమస్కారం. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్కారం. నెక్స్ట్ వక్రాసనం 1 2 3 4 5 6 7 8 9 10 change 1 2 3 4 5 6 7 8 9 10. Next up 1 2 3 4 5 6 7 8 9 10. Next 1 2 3 4 5 6 7 8 9 10. Next 1 2 3 4 5 6 7 8 9. ఓం నమస్కారం. అమ్మ అలా చేయలేకపోతే ఇలా చేయండి. ఈ మాత్రం చేసుకోండి. ఈ మాత్రమే చేసుకోండి. మంచిదే. ఓ మనం భయపడి కష్టపడిపోయి ఇట్లా పట్టుకోవాలి అని ఏం లేదు. ముందు ఇట్లా చేసినా సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ భుజంగాస, పర్వతాస, అండ్ పవనాసనం. ఇలా చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 change. Next 1 2 3 4 5 6 7 8 9. Om Namaskar. Next 1 2 3 4 5 6 7 8 9. Om Namaskar. Change. 1 2 3 4 5 6 7 8 9. Om Namaskar. Good. Relax. మనం ఎంత మంచి పని చేసినా అందులో ధర్మం అనేది లేకపోతే ఆ పనికి వాల్యూ లేదు. ఆ పనిని భగవంతుడు స్వీకరించడు. ధర్మం అనేది చాలా గొప్పది. ధర్మమే మానవుని, ఈ సమాజాన్ని, ఈ సృష్టిని రక్షిస్తుంది. నువ్వు ఎంత గొప్ప పని చేయు, అందులో ధర్మం లేకపోతే అది చెడ్డదైపోతుంది. కాబట్టి ధర్మం అనేది సక్రమైన మార్గాన్ని, ఈ సమాజ అభివృద్ధిని తీసుకెళ్లేటటువంటి ధర్మం. కాబట్టి భగవంతుడు అన్నాడు, ధర్మమే రక్షిస్తుంది, ధర్మాన్ని నువ్వు రక్షించాలి. ధర్మం రక్షించబడితే ధర్మమే నిన్ను రక్షిస్తుంది అన్నాడు. ఓకే, జై. నెక్స్ట్ రిలాక్స్ చేసుకోండి. 1 2 3 4 5 6 10. Om Namaskar. Next 1 2 3 4 5 6 7 8 9 10. With both legs. 1 2 3 4 5 6 7 8 9. Down. Next Chakrasana. Pada Chakrasana. 1 2 3 4 5. Change. 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 Next Makrasana. 1 2 3 4 9. Change. 1 2 3 4 5 6 7 8 9. Change. Siddhandasana. 1 2 3 4 5 6 7 8 9. Down. Om Namaskar. Chakrasana. Push up. 1 2 3 4 5 6 7 8 9. Om Namaskar.
dash Navakasa 1 2 3 4 5 6 7 8 9 10 down. Pavanamuktasana 1 2 3 4 5 6 7 8 9 down. Pavanamuktasana 1 2 3 4 5 6 7 8 9 Pavanamuktasana. Next 1 2 3 4 5 6 7 8 9 Pavanamuktasana. Next Machasana 1 2 3 4 5 6 7 8 9 Pavanamuktasana. Okay, relax అవ్వండి. పూర్తి రిలాక్స్ అయిపోండి. శవాసన సోమస్ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రిలాక్స్ కూర్చోండి. ఓం నమః శివాయ. 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 రిలాక్స్. ఈ విధంగా మనం ఆసనాలు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు పూర్తిగా రిలాక్స్ అవ్వండి. కొద్దిసేపు భగవంతుని జపం చేసుకోండి. 2 నిమిషాలు, ఒక 50 సార్లు చప్పట్లు గట్టిగా పట్టండి. ఓం 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 ఒకే విధంగా ఒక 50 సార్లు మనం చప్పట్లు గట్టిగా కొడితే మన శరీరంలో నాడులన్నీ కూడా యాక్టివేషన్ అవుతుంది. ఎన్ని ఎక్సర్సైజ్ చూడండి. ఫస్ట్ మనం ప్రార్థన చేసుకున్నాం, తర్వాత ప్రాణాయామం మంచి 10 అభ్యాసాలు చేసాం, అండ్ తర్వాత సూక్ష్మ వ్యాయామాలు చేసాం, తర్వాత జాగింగ్ ఎక్సర్సైజ్ చేసాం, తర్వాత సూర్య నమస్కారాలు చేసుకున్నాం, తర్వాత ఆసనాలు ఒక 50 ఆసనాలు కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత జపం చేసాం. ఇన్ని ఈ శరీరంలో ప్రతిరోజు కానీ మనం ఈ మాత్రం చేస్తే బాడీ ఆరోగ్యంగా ఎందుకు ఉండదు? 100% ఆరోగ్యంగా ఉంది. మంచి ఆహారం తీసుకోండి. మంచి అలవాట్లు ఏమేమి వస్తాయి? నిద్ర, ఆహారం, చేసే పని. ఈ 3 మంచి అలవాట్లలో వస్తాయి. నిద్ర సమయానికి నిద్రపోవాలి, ఆహారం సమయానికి తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి పనులు చేయాలి. మనకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి. అలాంటి పనులకే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
బస్ ఇలా మంచి అలవాట్లతో మంచి మాట, మంచి చూపు, మంచి వినడం, ఓకేనా? ఈ మూడు కూడా గొప్పవి. మాట మంచి మాట్లాడటమే కాదు, మంచి వినడం కూడా నేర్చుకోవాలి. ఓం మనస్ 3 సార్లు ఓంకారం చేసుకోండి. లాస్ట్ లో ఓంకారం ఏంటంటే మూలాధారం నుండి స్టార్ట్ అవుతుంది, సహస్రారం, నెక్స్ట్ ఆకాశంలో బ్రహ్మవైపు నడుస్తుంది అనమాట. అందుకోసం మీరు ఓం అనేసారు అనుకోండి, ఆ ఓం కాస్త మళ్ళీ డౌన్ అయిపోతుంది. కాబట్టి డీప్ బ్రీత్, లాంగ్ ఓం చెప్పాలి. ఈ మధ్య చాలా దగ్గర వింటున్నాను, ఓం చెప్పండి, ఆ చెప్పండి, ఊ చెప్పండి, మా చెప్పండి, ఎక్కడా చెప్పలేదు. ఓంకారం ఓంకారం, ఓంకారం ఓంకారంగానే చేయండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా. డీప్ గా వెన్నెముక కింద భాగం నుండి అన్ని చక్రాలను దర్శిస్తూ బ్రహ్మరంధం నుండి భగవద్గీత ఓం నమస్తే. మళ్ళీ ఈ ఓం అని ఎవరు చెప్తూ తన ప్రాణ త్యాగం కానీ అయ్యే సమయంలో ఈ ఓం గాని చెప్తే డైరెక్ట్ గా నాలోకే వచ్చేస్తాడు. ఆయన జీవాత్మ ఏదైతే ఉందో అది స్వయంగా పరమాత్మలోకి వెళ్ళిపోతుందంట. భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఇది. ఓం నమస్తే. ఓకే, ఇప్పుడు మా శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు ఓం శాంతి. నిరహంకార నిర్మోహమై ఆరోగ్యంతో జీవించాలి అందరూ ధర్మ. ఓం ఓం నాతో పాటుగా జై చెప్పండి. చెప్పండి, బోలో దుర్గా మయ్యాకి, భారత్ మాతా की వందే వందే, భగవత్ శక్తి యోగా की, భగవత్ శక్తి అసోసియేషన్ की. ఓం నమస్తే.